పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం మాసప్ ట్యాక్ దగ్గర ఉన్న ఉన్నత విద్యా మండలి దగ్గర రామకృష్ణ పిహెచ్డి స్టూడెంట్స్ తోటి ఉన్నాము. చెప్పండి, ధర్నా ఎందుకు చేస్తున్నారు? ఈరోజు బీజేపీ మాధ్యమంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 7,500 కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పట్లన ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా 3 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. యథావిధిగా ప్రతి సంవత్సరం పెండింగ్ పెట్టకుండా ఎప్పటి స్కాలర్షిప్లు అప్పుడే విడుదల చేయాలని చెప్పేసి ఈ బీజేపీ తరఫున మేము కోరుతున్నాము. అదేవిధంగా నాక్ అక్రిడేషన్, ఎన్ఏఏసీ అక్రిడేషన్, ఎన్బిఏ అక్రిడేషన్, తర్వాత అటోనమస్ స్టేటస్, ఇట్లా అటోనమస్ స్టేటస్లు చాలా ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చుకొని ఈరోజు వాళ్ళ కాలేజ్ క్వశ్చన్ పేపర్ వాళ్ళే తయారు చేసుకొని ఆ రాసిన పేపర్లను కూడా వాళ్ళే దిద్దుకొని యథాశక్తిగా వాళ్ళు చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు కోట్లు దండుకుంటున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే పాత ఫీజు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజు పాత ఫీజు 1,35,000, ప్రజెంట్ 2,20,000 చేసింది. అదేవిధంగా సిబిఐటి కాలేజ్ చూసుకున్నట్లయితే 1,60,000 నుండి 2,20,000 పెంచుకుంది. అదేవిధంగా వాసవి కాలేజ్ చూసుకుని 1,40,000 నుండి 2,15,000 పెంచుకుంది. ఒక్కొక్క కాలేజ్ ఇట్లా 75,000, 80,000 ఒక సంవత్సరం పెంచితే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎట్లా చదువుకోవాలి? ఒకవేళ వానికి ర్యాంక్ వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 20,000 ర్యాంక్ వచ్చింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 10,000 ర్యాంక్ వరకే ఫ్రీగా ఇస్తుంది సీటు. మరి 20,000 ర్యాంక్ వచ్చిన వారికి సిబిఐటిలో కాలేజ్ వస్తుంది సీటు. సిబిఐటిలో కాలేజ్ వచ్చినా కూడా ఫీజు 2,30,000 అంటే వాడు ఎడికల్ చదువుతాడు, వాడు ఆల్రెడీ పూర్ స్టూడెంట్. అలాంటప్పుడు సిబిఐటి కాలేజ్లో వచ్చిన సీట్ని వదులుకోవాలి. మళ్ళీ వేరే కాలేజ్ వేరే డొనేషన్ కడదామంటే డొనేషన్ ఫీజు అప్రాక్సిమేట్లీ 15 లక్షల నుండి 20 లక్షలు తీసుకుంటున్నారు. అది కాకుండా అడ్మిషన్ ఫీజు అని చెప్పేసి 30,000, హాస్టల్ ఫీజు అని చెప్పి 1,50,000, తర్వాత అదర్ ఫీజు అని చెప్పేసి 30,000, లైబ్రరీ ఫీజు, జేఎన్టీ ఫీజు, ఇట్లా అనేక ఫీజులు చెప్పేసి సుమారుగా 20 నుండి 30 లక్షల వరకు 4 సంవత్సరాల బీటెక్ కోర్సులో తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఫీజు స్ట్రక్చర్ని మొత్తం మార్చి ఒక ఫీ రెగ్యులేషన్ కమిటీని తీసుకురావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదా? అంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచినా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాము 2 సంవత్సరాల క్రితమే ఆల్రెడీ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచుకున్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాసవి, సిబిఐటి, ఎంజిఐటి, మల్లారెడ్డి, సిఎంఆర్ అనే కాలేజీలు ఇట్లా ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాయి, ప్రపోజల్స్ పెట్టుకున్నాయి. ఇవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. టీఏఎఫ్ఆర్సి, తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఏదైతే ఉందో పెండింగ్లో పెట్టింది. ఆల్రెడీ ఎంసెట్ సంబంధించిన ర్యాంకులు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఎంసెట్ ర్యాంకులు రిలీజ్ అయ్యాక ఈ మంత్లో ఇంకా వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ మంత్ జూలై సెకండ్ వీక్లో నోటిఫికేషన్ ఇస్తుంది వెబ్ ఆప్షన్స్కి. 1.5 మంత్ ఎందుకు పెండింగ్ పెట్టింది అంటే ఈ కాలేజీలో సంబంధించిన ఫీజులు పెంచినాక వెబ్ ఆప్షన్స్ అనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి దాని త్రూ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత డీలే ఎందుకు జరిగిందంటే ఈ కాలేజీలో ఫీజులు పెంచడం కొరకే జేఎన్టీయూ కానీ, ఏఐసిటీ కానీ, టీఎఫ్ఎస్ కానీ ఇవన్నిటికీ అనుకూలంగా మాట్లాడుకొని చెప్పేసి ఈ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై ఇవన్నీ చర్యలు చేస్తున్నాయి. ఇవన్నిటిని వెంటనే ఆపేసి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల యొక్క జీవితాలని సక్రమమైన మార్గంలో పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. విద్యార్థుల తల్లిదండ్రులను డొనేషన్ల రూపంలో కాలేజ్ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇప్పటికీ ఇంకా ఎంసెట్ కౌన్సిలింగ్ రిలీజ్ అవ్వలేదు, నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. జస్ట్ ఎంసెట్లో వచ్చిన మార్కులు మాత్రం రిలీజ్ అయ్యాయి. అయినా కూడా అనేకమైన ఇంజనీరింగ్ కాలేజీలు ఏదైతే మల్లారెడ్డి కానీ, సిఎంఆర్ కానీ, వాసవి కానీ, విఎన్ఆర్ కానీ, సిబిఐటి కానీ, ఎంజిఐటి కానీ లక్షల కొద్ది డొనేషన్లు. నిన్ననే ఒక స్టూడెంట్ పేరన్న కాల్ చేశాడు. సిఎస్సి సీటు కోసం 15 లక్షల డొనేషన్ అడిగారంట. ఒక సిఎస్సి సైబర్ సెక్యూరిటీ కానీ, ఏఐఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, సిఎస్సి అఫిలియేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సులలో 15 లక్షల నుండి 20 లక్షల వరకు డొనేషన్ తీసుకుంటుంది. డొనేషన్ మాత్రమే సీట్ రావాలంటే. మళ్ళీ సీట్ వచ్చాక కాలేజ్ ఫీజు అదనంగా కట్టుకోవాలి. 1,50,000 ఫీజు, 2,30,000 ఫీజు అదనంగా సంవత్సరానికి కట్టుకోవాల్సింది. సో ఇట్లా 20 లక్షల డొనేషన్ మరియు 6 లక్షల లేదా 10 లక్షల కాలేజ్ ఫీజు, అది కాకుండా హాస్టల్ ఫీజు 1,50,000 సంవత్సరానికి, అంటే 6 లక్షల హాస్టల్ ఫీజు, అది కాకుండా ఎక్స్ట్రా ఫీజులు అని చెప్పేసి మళ్ళీ 50,000 నుండి 1,00,000 రూపాయలు సుమారుగా తీసుకుంటారు. ఇది ఓవరాల్గా ఒక 30 లక్షల నుండి 35 లక్షల వరకు పోతుంది కాలేజ్ ఫీజు. ఇట్లాంటి ఫీజుని ఓన్లీ ఉన్నత రిచ్ క్యాండిడేట్స్ మాత్రమే చదువుకోవాలా? మరి పేద పేరెంట్స్కి సంబంధించిన విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలి? వాళ్ళకి వచ్చిన కాలేజ్ సీట్ వదులుకోవాలన్నా వాళ్ళు? అంటే కౌన్సిలింగ్ ప్రారంభం కాకముందే సీట్లు అమ్ముతున్నారు. ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీకి సంబంధించిన సీట్లన్నీ 70% ఫిల్ అయ్యాయి, ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. జస్ట్ 30% మాత్రమే పెండింగ్లో ఉన్నాయి.